అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మాబాద్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అఫగైర దీనిల్లాహి యబ్గూన వలహు అస్లమ మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కరహన్ వ ఇలైహి యుర్జఊన్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరు లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములకు అతీతుడు, తన ఉత్తర్వులను తిరుగు లేని విధంగా అమలుపరిచేవాడు, ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు. ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్. నేటి కార్యక్రమానికి నా తోటి సహవక్త అయినటువంటి బ్రహ్మశ్రీ అరిపిరాల రాజశేఖర శర్మ సిద్ధాంతి గారు, నేటి కార్యక్రమానికి సభ నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్, అలాగే నేటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి జనాబ్ రఫీక్ మదనీ గారు, మరియు ఈ పవిత్ర ఆధ్యాత్మిక సమావేశానికి విచ్చేసినటువంటి హిందూ ముస్లిం సోదర సోదరిమణులందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాత్. దీని అర్థం సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు వేణోళ్ళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ఎందుకంటే ఒకే వేదికపై రెండు మతాలకు చెందినటువంటి వక్తలు చర్చించుకోవడం ఇది ఒక అద్భుతమైన విషయంగా నేను భావిస్తున్నాను. మన భారతదేశంలో ప్రధానమైనటువంటి మతాలు ముఖ్యంగా రెండు, ఒకటి హిందూ మతం, రెండు ఇస్లాం ధర్మం. వీటి గురించి స్వామి వివేకానంద వారు మారుతున్న సమాజానికి శాశ్వత విలువలు అనే పుస్తకంలో పేజీ నెంబర్ 278, పేజీ నెంబర్ 274లో ఇలా అన్నారు: మన మాతృభూమికి ఈ రెండు గొప్ప మతాల కూడలి, ఒకటి హిందూ మతం, రెండు ఇస్లాం. వేదాంతం బుద్ధి అయితే ఇస్లాం శరీరము, ఇదే ఒక ఆశ నాలో మిగిలిపోయింది అని చెప్పారు. ఇస్లాం మరియు హిందూ మతం రెండు ఏకమై నిర్మాణాత్మకమైన పనులను చేపట్టగలిగితే వ్యక్తులను తీర్చిదిద్దడంలో సాధించగలిగి ఉండి ఆధ్యాత్మిక స్థిరత్వం, సాంఘిక ఐక్యతను సాధించగలిగి ఉండేవాళ్ళమని స్వామి వివేకానంద వారు చెప్పారు. అదే ప్రయత్నం ఈరోజు మేము చేస్తున్నాం. మహాశివులారా, అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోని సూరే ఆలే ఇమ్రాన్ సూర నెంబర్ 3 ఆయత నెంబర్ 20లో దైవం ఇలా తెలియచేస్తున్నాడు: వకులిల్ లదీన ఊతుల్ కితాబ వల్ ఉమ్మీయిన అస్లంతుం. ఓ ప్రవక్త, గ్రంథం కలవారిని మరియు గ్రంథం లేని వారిని ఉభయులను ఇలా అడుగు, మీరు కూడా ఆ దైవం పట్ల విధేయతను, దాస్యానికి అంగీకరించారా? అలా చేస్తే వారు సరైన మార్గం పొందినట్లే. గ్రంథం పొందినటువంటి వారైనా గ్రంథం లేని వారైనా ఎవరైనా సృష్టికర్త అయినటువంటి దైవం పట్ల విధేయత చూపుతూ ఆ దైవాన్ని ఆరాధించినట్లయితే వారు సరి అయిన మార్గాన్ని పొందినట్లే అని దైవం తెలియజేస్తున్నాడు. నేటి నా యొక్క అంశమైనటువంటి హిందుత్వం మరియు ఇస్లాంలో వాస్తవ దైవ భావన.
ప్రాపంచిక సుఖాలే పరమార్థంగా ఆలోచించే నేటి ఆధునిక మనిషి ఉదయం నిద్ర లేవగానే నాకేదో కావాలి, నేనేదో అయిపోవాలి అనే ఆలోచనతో మానవత్వాన్ని మరిచి మనిషిని మనిషే హింసించే క్రూర మృగంగా మారుతున్న ఈ తరుణములో నిజ దైవాన్ని గుర్తించి ఆ దైవ ఆదేశాలకు అనుగుణంగా జీవితం గడిపినట్లయితే వ్యక్తిలో పరివర్తన, నైతిక విలువలు కలిగి హిందూ మరియు ముస్లింల మధ్య ఒక చక్కటి అవగాహన ఏర్పడుతుందని నేటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహాశివులారా, నేటి నా యొక్క అంశమైనటువంటి హిందుత్వం మరియు ఇస్లాంలో వాస్తవ దైవ భావన. నేడు సమాజంలోని అధిక ప్రజలు ఎవరిని ఆరాధిస్తున్నారు, వారు చేసేది తప్ప లేక ఒప్ప అని కాకుండా వాస్తవంగా గ్రంథాలలో ఉన్న సందేశం ఏంటో ఇన్షా అల్లా దైవ చిత్తమైతే నేను తెలియజేస్తాను. నేటి నా అంశమైనటువంటి హిందుత్వం మరియు ఇస్లాంలో వాస్తవ దైవ భావన, ఈ అంశాన్ని సోదర సోదరి సౌకర్యార్థం ఇన్షాల్లా 2 భాగాలుగా నేను తెలియజేస్తాను. మొదటి భాగంలో హిందూ మతం మరియు ఇస్లాం పరిచయం, రెండవ భాగంలో హిందూ మతం మరియు ఇస్లాంలో వాస్తవ దైవ భావన. మొట్టమొదటిగా హిందూ మత పరిచయం. హిందూ అనే పదం భౌగోళిక పరమైనది. సింధు నది తీరంలో లేదా సింధు నది పారివాహక ప్రాంతాల్లో జీవించే వ్యక్తుల్ని ఉద్దేశించి వాడబడినటువంటి పదం ఇది. హిమాలయాల ఆగ్నేయ కనుమల గుండా మొట్టమొదటిగా భారతదేశంలో ప్రవేశించినటువంటి పర్షియన్లు అక్కడి ప్రజలను ఉద్దేశించి హిందూ అనే పదాన్ని వాడారు అని చరిత్రకారులు విశ్లేషించారు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 20వ సంపుటం పేజీ నెంబర్ 581ని బట్టి భారతదేశ మత విశ్వాసాలను వర్ణించే సమయంలో బ్రిటిష్ రచయితలు ప్రతి ఒక్కరికి ఒక్కో పేరుతో పిలవడం కష్టసాధ్యమైనటువంటి విషయం కాబట్టి అందరినీ కలిపి 1830 సంవత్సరంలో హిందూ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ విధంగా ఆంగ్లేయులు తమ మతానికి పెట్టిన పేరును తప్పుగా, అపప్రయోగముగా భారతీయ పండితులు భావిస్తారు. గొప్ప హైందవ పండితుడుగా పరిగణించబడినటువంటి స్వామి వివేకానంద వారు కూడా హిందూ అనే పదాన్ని అపప్రయోగముగానే భావించారు. హిందూ అనే పదానికి బదులుగా వేదాంతికుడు అని, సనాతన ధర్మం అని, వైదిక ధర్మం అని వాడాలి అని చెప్పారు. కానీ ఈ పదాలు కూడా హిందూ మత గ్రంథాల్లో ఎక్కడా మనకు కనబడవు. అదేవిధంగా మనం ఇప్పుడు హైందవ మత గ్రంథాల పరిచయాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే హైందవ సహోదరులు వేదాలను ప్రామాణికంగా భావిస్తారు. వేదాలు 4 రకాలు. 1 ఇది ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదం, అదేవిధంగా 4 అధర్వణ వేదం. ఈ విధంగా హైందవ సహోదరులు 4 వేదాలను ప్రామాణికంగా భావిస్తారు. వేదం అనే పదం సంస్కృతంలోని విద్ అనే ధాతువు నుండి ఏర్పడింది. దీని అర్థము జ్ఞానం లేదా తెలుసుకోవడం. వేదాలు పూర్వం అంతా కలగలుపుగా కలిసి ఉండేవని, వాటిని ఒక క్రమ పద్ధతిలో విభజించిన కారణంగానే వ్యాసుడు వేదవ్యాసుడయ్యాడని, అలా క్రమేణా వేదాలు లభించాయని హైందవ పండితులు ఈ విషయాన్ని చెబుతారు. వేదములను ఆమ్నాయములు అని, నిగమములు అని, శృతులు అని, అపౌరుషేయములు అని అంటారు. వేదాలను తెలుసుకున్నటువంటి ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినటువంటి వాడు అని అర్థము. నిగమములు అంటే అనాదిగా వస్తున్న నిర్ధారితమైనటువంటి మూల గ్రంథము. ఆమ్నాయము అంటే మననము ద్వారా నేర్చుకోబడేటటువంటి విద్య. శృతి అంటే దివ్యవాణి లేదా గాలిలో వచ్చినటువంటి శబ్దము. అపౌరుషేయములు అంటే సామాన్య పురుషుల ప్రమేయము లేనటువంటి గ్రంథాలు. ఋగ్వేదంలోని మంత్రాలను రుక్కులు అని అంటారు. యజుర్వేదంలోని మంత్రాలను యజస్సులు అని అంటారు. సామవేదంలోని మంత్రాలను సామాలు అని అంటారు. అధర్వణ వేదంలోని మంత్రాలను అంగీరసులు అని అంటారు. ఋగ్వేదంలోని 10,580 మంత్రాలు ఉన్నాయి. శుక్ల యజుర్వేదంలోని 1975 మంత్రాలు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదంలోని 2198 మంత్రాలు ఉన్నాయి. అదేవిధంగా సామవేదంలోని 1875 మంత్రాలు ఉన్నాయి. ఇందులోని 1504 మంత్రాలు ఋగ్వేద మంత్రాలే మళ్ళీ ఇక్కడ చేర్చబడ్డాయి. అధర్వణ వేదంలోని 5977 మంత్రాలు ఉన్నాయి. ఋగ్వేదంలో మండలము, సూక్తము, మంత్రము, యజుర్వేదంలో అధ్యాయం, మంత్రము, సామవేదంలో మంత్రాలు, అధర్వణ వేదంలో కాండము, సూక్తము, మంత్రం ఉంటుంది.
వేదాలకు సంబంధించి ఏ వేదము ముందు, ఏ వేదము తర్వాత, ఏ వేదం ఎవరికి ఇవ్వబడింది, వేదాలు తమ నిజస్వరూపంలో ఉన్నాయా లేవా అనే విషయంలో పండితుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా హైందవ మత పండితుల అభిప్రాయం ప్రకారంగా వేదాలు తమ నిజస్వరూపాన్ని కోల్పోయాయి అనేది నిర్వివాదాంశం. ఇక వేదాల తర్వాత హైందవ పండితులు ఉపనిషత్తులను ప్రామాణికంగా భావిస్తారు. ఉపనిషత్ అంటే గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించుట అని అర్థము. 4 వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉండేవని, అవన్నీ కాలగర్భంలో గడిచిపోయి 200 ఉపనిషత్తులే మిగిలాయని, ప్రస్తుతం 108 ఉపనిషత్తులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వారు 108 ఉపనిషత్తులను సమీకరించి 2 భాగాలుగా ఉపనిషత్తుల కల్పతరు అని 2 భాగాలుగా ముద్రించడం కూడా జరిగింది. హైందవ సహోదరులు వేదాలు మరియు ఉపనిషత్తులను ప్రామాణికంగా భావిస్తారు. ఈ వేదాలు మరియు ఉపనిషత్తుల తరువాత ఇతర హైందవ మత గ్రంథాలను కొంతమంది పండితులు ప్రామాణికంగా భావించరు. హైందవంలో స్మృతులు అంటే కొంతమంది పండితులచే మరియు ఋషులచే వ్రాయబడినటువంటి గ్రంథాలు. ఉదాహరణకి హైందవులు 2 ఇతిహాసాలను విశ్వసిస్తారు. ఒకటి రామాయణం, 2 మహాభారతం. మహాభారతం 15 భాగాలుగా ఉంది. ఇది కేవలం సంక్షిప్తమైనటువంటి పుస్తకాన్ని నేను చూపిస్తున్నాను. ఈ విధంగా హైందవ సహోదరులు 2 ఇతిహాసాలను విశ్వసిస్తారు. 18 పురాణాలను కూడా విశ్వసిస్తారు. ఇది గరుడ పురాణం, అదేవిధంగా శ్రీమద్ భాగవత పురాణము, మహాభవిష్య పురాణం. ఈ విధంగా హైందవ సహోదరులు 18 పురాణాలను విశ్వసిస్తారు. అయితే హిందూ మతంలో ఎక్కువగా చదవబడేటటువంటి గ్రంథము ఈ భగవద్గీత. ఈ భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయం నుండి 42 అధ్యాయాల వరకు తీసి వ్రాసినటువంటిది ఈ భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు కలవు. 701 శ్లోకం ఇందులో ఉంది. యుద్ధరంగంలో శ్రీకృష్ణ వారు అర్జునుల వారికి ఇచ్చే ఉపదేశాన్ని సంజయుడు విని ధృతరాష్ట్రునికి చెప్పినట్టుగా పూర్తి భగవద్గీత మనకు కనబడుతుంది. సర్వసామాన్యంగా భగవద్గీత అనగానే మనం ఒకే గ్రంథం అనుకుంటాము. ఇది ఏదైతే ఉందో నా కుడి చేతిలో మీరు చూస్తున్నటువంటి ఈ భగవద్గీత రకాలు అంటే ఎన్ని రకాల భగవద్గీతలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మీరు నా ఎడమ చేతిలో చూస్తున్నటువంటి చార్ట్ ఏదైతే ఉందో భగవద్గీత ఎప్పుడు ఏ విధంగా మార్పు చేర్పులకు గురైపోయింది అంటే ప్రారంభంలో 745 శ్లోకాలు భగవద్గీతలో ఉండేవి. ఇప్పుడు మీరు చూసినట్లయితే 701 శ్లోకమే భగవద్గీతలో ఉంది. 44 శ్లోకాలు కాలగర్భంలో గడిచిపోయాయని గీతామకరంలో పేజ్ నెంబర్ 26లో మీరు చూడగలుగుతారు. ఈ విధంగా భగవద్గీత తమ నిజ స్వరూపాన్ని కోల్పోయిందని హైందవ మత పండితులు ఈ విషయాన్ని ఏకీభవిస్తున్నారు. ఇక హైందవ మత గ్రంథాల్లో ఈ మనుస్మృతి అంటే ఈ మనుస్మృతిలో హిందూ మత చట్టానికి సంబంధించినటువంటి గ్రంథము. ఈ విధంగా హిందూ మత గ్రంథాల పరిచయం తర్వాత ఇప్పుడు ఇన్షాల్లా ఇస్లాం గురించి మనం తెలుసుకుందాం. ఇస్లాం అనే పదం అరబీలోని సలాం మరియు సిల్మ్ అనే 2 పదాలతో ఏర్పడింది. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఎవరైనా తనకు తాను సృష్టికర్తైన అల్లాహకు సమర్పించుకోవడం ద్వారా శాంతిని పొందడాన్ని ఇస్లాం అని అంటారు. ఈ విధానాన్ని పాటించే వ్యక్తిని అరబీలో ముస్లిం అని అంటారు. ముస్లిం అంటే ఒబీడియంట్ టు గాడ్, దైవ విధేయుడు. ఇస్లాం అనే పదం ఖురాన్లో సూరే ఆలే ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత నంబర్ 19లో దైవం ఇలా తెలుస్తున్నాడు, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. ఖురాన్లో సూరే ఫుస్సిలత్ సూర నంబర్ 41 ఆయత నంబర్ 33లో దైవం తెలుస్తున్నాడు, వకాల ఇన్నని మినల్ ముస్లిమీన్, నేను ముస్లిం దైవ విధేయుణ్ణి అని ప్రకటించే వ్యక్తి మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు. నేడు మన సమాజంలో ఇస్లాంపై అనేక అపోహలు ఉన్నాయి. ఇస్లాం అంటే నేటికి 1400 సంవత్సరాల క్రితం సౌదీ అరబ్లోని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్థాపించిన ధర్మమే ఇస్లాం అనేటటువంటి ఒక అపోహ మనకు సమాజంలో కనబడుతుంది. వాస్తవానికి ఇస్లాం ఎప్పటి నుండి ఉనికిలో ఉందంటే ఈ భూమండలంపై మొట్టమొదటిగా అడుగుపెట్టినటువంటి హజ్రత్ ఆదం అలైహిస్సలాం వారితో ఇస్లాం ధర్మం ప్రారంభమై చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఇస్లాం ధర్మం సంపూర్ణం చేయడం జరిగింది. ఖురాన్లో సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 3లో అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం, ఈ విధంగా మేము మీ ధర్మాన్ని మీకోసం పరిపూర్ణం చేశాము. ఇస్లాం ధర్మం ఆదం అలైహిస్సలాం వారితో ప్రారంభమై చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇస్లాం ధర్మం సంపూర్ణం చేయడం జరిగింది. ఇక ఖురాన్ పరిచయం
ఖురాన్ నా చేతిలో చూసినటువంటి ఖురాన్ అరబీ నుండి తెలుగులో అనువాదం చేయడం జరిగింది. ఖురాన్ అనేటటువంటి పదం అరబీలో ఖరాఅ అనేటటువంటి ఒక పదంతో ఏర్పడింది. దీని అర్థం అనునిత్యం పఠించబడేటటువంటి గ్రంథం. ఈ భూమండలంపై ఒక్క సెకను కూడా విరామం లేకుండా అనునిత్యం పఠించబడేటటువంటి గ్రంథం ఈ దివ్య ఖురాన్. దాదాపుగా ఈ పూర్తి భూమండలపోయినటువంటి 200 కోట్ల మంది ముస్లిములు దివ్య గ్రంథం ఖురాన్ని తమ దివ్య గ్రంథంగా, దేవుడు పంపించినటువంటి అంతిమ దైవ గ్రంథంగా, మానవులందరి కోసం సృష్టికర్త దైవం పంపించినటువంటి గ్రంథంగా విశ్వసిస్తారు. అయితే ఖురాను గ్రంథం అవతరించి నేటికి 1436 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా ఇందులో ఒక్క అక్షరం కూడా మార్పు జరగలేదు. ఒక పదాన్ని తీసేసి మరొక పదాన్ని చేర్చడం కానీ, ఒక వాక్యాన్ని తొలగించి మరొక వాక్యాన్ని చేర్చడం కానీ, ఇలాంటి ఏ మార్పులు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మానవ ప్రక్షిప్తాలకు ఏ మాత్రం లోను కాకుండా ఈ భూమండలంపై మిగిలి ఉన్నటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే ఈ విశ్వంలో కేవలం ఖురాన్ మాత్రమే. ఈ ఖురాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రచించలేదు. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ ఖురాను గ్రంథాన్ని పంపించాడు. ఖురాన్లో సూరే అష్-షుఅరా 26వ అధ్యాయం 192 నుండి 194 వాక్యాలని మనం పరిశీలించినట్లయితే, వ ఇన్నహు లతన్జీలు రబ్బిల్ ఆలమీన్ నజల బిహి రూహుల్ అమీన్ అలా కల్బిక లితకూన మినల్ ముంజిరీన్ బిలిసానిన్ అరబియ్యిన్ ముబీన్. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు. దీనిని తీసుకొని విశ్వసనీయమైనటువంటి ఆత్మ జిబ్రాయిల్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకంపై అవతరించింది. అంటే అల్లాహ్ ఖురాన్ని అవతరింపజేశాడు, జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు తీసుకొచ్చారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాను గ్రంథం అవతరించింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిరక్షరాస్యులు, తనపై అవతరించినటువంటి గ్రంథాన్ని ఆయన కంఠస్థం చేసుకొని తన శిష్యులకు వినిపించేవారు. ఇలా ఎప్పటికప్పుడు ఖురాన్ని వ్రాసి భద్రపరిచినటువంటి సహాబీలను కాతిబే వహీ అంటారు. వారు 40 మంది. మొత్తం ఖురాన్ ఒకే సందర్భంలో ఒకేసారి అవతరించలేదు. మక్కా మరియు మదీనాలో ఖురాను గ్రంథము సమయ సందర్భాన్ని బట్టి 22 సంవత్సరాల 5 నెలల 14 రోజుల వరకు ఖురాన్ అవతరించింది. ఖురాన్లో మొత్తం అధ్యాయాలు 114, ఖురాన్లోని మొత్తం సూక్తులు 6236, ఖురాన్లోని మొత్తం పదాలు 86430, ఖురాన్లోని మొత్తం అక్షరాలు 3,23,760 అక్షరాలు ఖురాను గ్రంథంలో ఉన్నాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క 3వ ఖలీఫా అయినటువంటి హజ్రత్ ఉస్మాన్ రదియల్లాహు అన్హు కాలం నాటి ఖురాన్ వ్రాతప్రతులు ఇప్పటి కూడా తాష్కాండ్ రష్యాలో, ఇస్తాంబుల్ టర్కీలో మనం ఆ ఖురాన్ చూడవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఖురాన్ని ఆ మ్యూజియంలో ఉన్న ఖురాన్ని మీరు పోల్చి చూసినట్లయితే ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా ఖురాన్ మీకు కనబడుతుంది. ఎందుకంటే సూరే అల్ హిజ్ర్ 15వ అధ్యాయం 9వ ఆయతులో ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్రా వ ఇన్నా లహు లహాఫిదూన్, మేము ఈ ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాము, దీన్ని రక్షించే బాధ్యత కూడా మాపై ఉంది అని దైవం దీన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాడు. ఇంత ఘనత కలిగిన ఈ ఖురాన్ ఎవరి కోసం అంటే సూరే బఖరా సూర నంబర్ 2 ఆయతం 185, సూరే ఇబ్రాహీం సూర 14 ఆయతం 1, సూరే ఇబ్రాహీం సూర 14 ఆయతం 52, సూరే జుమర్ సూర నంబర్ 39 ఆయతం 41లో హుదల్ నాస్, మానవులందరి కోసం దేవుడు పంపించినటువంటి గ్రంథం దివ్య ఖురాన్ అని సృష్టికర్త అన్నటువంటి అల్లాహ్ ఈ విషయాన్ని తెలియజేశాడు. ముస్లిం సహోదరులు ఈ గ్రంథం ఖురాన్తో పాటు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రామాణికమైనటువంటి బోధనలను, సహీ అహదీసు గ్రంథాలని కూడా విశ్వసిస్తారు. వీటిని సిహాసితా లేదా కుతుబే సితా అని అంటారు. అవి ఒకటి సహీ బుఖారీ, సహీ ముస్లిం, అబూ దావూద్, తిర్మిజీ, నిసాయి, ఇబ్నే మాజా, ఈ 6 గ్రంథాలని కూడా ముస్లిం సహోదరులు విశ్వసిస్తారు. ఈ విధంగా హిందూ మతం పరిచయం మరియు ఇస్లాం పరిచయాన్ని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు నా యొక్క అంశంలోని 2వ భాగమైనటువంటి వాస్తవ దైవ భావన హిందూ మతం మరియు ఇస్లాం వెలుగులో. ప్రతి మతంలో ప్రధానమైనటువంటి అంశము దేవుడు. ఈ దేవుడు విషయంలో మనిషి అస్పష్టతకు, అనుమానాలకు, అపార్థాలకు గురి అవుతూ ఎంతో ప్రధానమైనటువంటి దైవం విషయంలో పండితులపై, గురువులపై, పెద్దలపై ఆధారపడి గుడ్డిగా విశ్వసించడం కడు శోచనీయం. అయితే హిందూ మతం మరియు ఇస్లాం ధర్మ గ్రంథాల వెలుగులో ఒక భక్తుడు తన దైవాన్ని ఏ విధంగా విశ్వసించాలి, వాస్తవ దైవ భావనను ఎలా కలిగి ఉండాలి, ఇన్షా అల్లాహ్ దైవ చిత్తమైతే నేను చర్చిస్తాను. ముఖ్యంగా వాస్తవ దైవ భావనను ఇస్లాంలో తౌహీద్, రిసాలత్ మరియు ఆఖిరత్ అని అంటారు. తౌహీద్ అంటే దేవుని ఏకత్వం, ఆయన గుణగణాలు.
రిసాలత్ అంటే ప్రవక్తల అవగాహన, ఆఖిరత్ అంటే మరణానంతర జీవితం. ముఖ్యంగా ఈ విషయాలకు సంబంధించి హిందూ మతం మరియు ఇస్లాం చెప్పే సమాంతర విషయాలు ఎలా ఉన్నాయంటే, ముఖ్యంగా దేవుని ఏకత్వం, ఆయన గుణగణాలకు సంబంధించి మనం పరిశీలించినప్పుడు ఖురాన్లో దేవుడు ఒక్కడా లేక అనేకమా? సూర ఇఖ్లాస్ సూర నంబర్ 112 ఆయత్ నంబర్ 1లో కుల్ హువల్లాహు అహద్, చెప్పండి అల్లాహ్ అద్వితీయుడు, ఆయన ఒక్కడే. ఖురాన్లో సూర అల్ హష్ర్ సూర నంబర్ 59 ఆయత్ నంబర్ 22లో హువల్లాహుల్లదీ లా ఇలాహ ఇల్లాహు ఆలిముల్ గైబి వషహాదతి హువర్ రహ్మానుర్ రహీం, ఆయనే అల్లాహ్, ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు, గోచర అగోచర విషయాలన్నీ ఎరిగినవాడు ఆయనే, కరుణామయుడు మరియు కృపాకరుడు. ఖురాన్లో సూర బఖరా సూర నంబర్ 2 ఆయత్ 163లో వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లాహు రహ్మానుర్ రహీం, మానవులారా మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఖురాన్లోని సూర అన్-నహల్ సూర నంబర్ 16 ఆయత్ నంబర్ 51లో వఖాలల్లాహు లా తత్తఖిజు ఇలాహైన్ ఇస్నైన్ ఇన్నమా హువ ఇలాహు వాహిద్, అల్లా ఇలా ఆజ్ఞాపించాడు, ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోకండి, దేవుడు మటుకు ఒక్కడే ఉన్నాడు. ఖురాన్లో సూర నిసా సూర 4 ఆయత్ 171లో వలా తఖూలు సలాసా ఇంతహు ఖైరల్లకుం ఇన్నమల్లాహు ఇలాహు వాహిద్, ముగ్గురిని దేవుళ్ళుగా చేసుకోకండి, దేవుడు ముగ్గురిలో ఒకడు అని చెప్పకండి, వాస్తవానికి అల్లా ఒక్కడే దేవుడు. ఖురాన్లో సూర అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 22లో లవ్ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదత, ఒకవేళ భూమి మరియు ఆకాశాలలో ఒక్క అల్లాహ్ తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉన్నట్లయితే భూమి ఆకాశాల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ఉండేది. దైవం ఒక్కడే ఉన్నాడు, ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోకండి, ముగ్గురిని దేవుళ్ళుగా చేసుకోకండి, ముక్కోటి దేవీ దేవతలను చెప్పకండి, వాస్తవానికి దైవం సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు. ఈ అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకాలను, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపే దైవం వాస్తవానికి ఒక్కడే ఉన్నాడు, 2, 3, ముక్కోటి ఎంత మాత్రము కాదని దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఇదే విషయం మనం హిందూ మత గ్రంథాలని చూసినప్పుడు అనేక ఆధారాలు హైందవంలో కూడా దేవుడు ఒక్కడే అని చెప్పబడ్డాయి. హిందూ సోదరులు ప్రామాణికంగా భావించేటటువంటి వేదాల్లో ఋగ్వేదాన్ని పరిశీలించినప్పుడు ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 7వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 17వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 25వ సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 9వ మండలం 63వ సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 114వ సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తం 6వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 164 సూక్తం 46వ మంత్రం, యజుర్వేదం 17వ అధ్యాయం 27వ మంత్రం, అదే విధంగా అధర్వణ వేదం 2వ కాండం 2వ సూక్తం 1వ మంత్రం, అధర్వణ వేదం 2వ కాండం 2వ సూక్తం 2వ మంత్రం, అధర్వణ 13వ కాండం 4వ సూక్తం 19వ మంత్రం, అధర్వణ వేదం 13వ కాండం 4వ సూక్తం 16వ మంత్రం, అధర్వణ వేదం 13వ కాండం 4వ సూక్తం 21వ మంత్రాల్లో ఆ దేవుడు ఒక్కడని అనేక ఆధారాలు ఉన్నాయి. ఋగ్వేదంలో 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రాన్ని మీరు పరిశీలించినట్లయితే య ఏక ఇత్తముస్తుహి, ఒక్కడు సాటి సమానము లేని ఆ దైవాన్ని మీరు ఆరాధించండి. ఋగ్వేదం 10వ మండలం 114వ సూక్తం 5వ మంత్రంలో ఏకం సత్విప్రాహ బహుధా వదంతి, భగవంతుడు ఒక్కడే, ఆ దైవాన్ని పండితులు విభిన్న పేర్లతో పిలుస్తారు. చాందోగ్యోపనిషత్ 6వ అధ్యాయం 2వ సూక్తం 1వ మంత్రంలో ఏకమేవ ద్వితీయం, ఆయన ఒక్కడు, ఆయన అద్వితీయుడు. శ్వేతాశతోపనిషత్ 3వ అధ్యాయం 2వ మంత్రాన్ని మీరు పరిశీలిస్తే ఏకో హి రుద్రో నాన ద్వితీయాయ తస్తుహ య ఇమాముల్లోకానీశత ఈశనీభిః, ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించే దేవుడు వాస్తవానికి ఒక్కడే, రెండవ వాడుగా చేయడానికి ఆయన ప్రక్కన మరొకడు లేడు, ఆయన ఏకైక దైవం అని హిందూ మత గ్రంథాలు చెప్తున్నాయి. ఒక్కడు అంటే ఏ విధంగా ఒక్కడు, ఎలా మనం విశ్వసించాలి అంటే అధర్వణ వేదం 13వ కాండం 4వ సూక్తం 16 నుండి 21 మంత్రాలు మీరు పరిశీలించినట్లయితే నా ద్వితీయోనా తృతీయోనా చతుర్థోనా ప్యుచ్యతే, పంచమోనా షష్ఠః సప్తమోనా ప్యుచ్యతే, నాష్టమోనా నవమో దశమోనా ప్యుచ్యతే, తమిదం నిగతం సహ స ఏష ఏక ఏకవృత్ ఏక ఏవ, ఆయన ఒక్కడు, ఒకే ఒక్కడు, 2 3 4 5 6 7 8 9 10 ఎంత మాత్రము కాదు, ఆయన ఒక్కడు, తనకు తానై సాటి లేనివాడై ఒక్కడై ఉన్నాడు అని హిందూ మత గ్రంథాలు చెప్తున్నాయి.
ఈ గ్రంథాల పరిజ్ఞానం లేని కారణంగా దేవుడు దశావతారాలండి అని చెప్తారు. దేవుడు దశావతారాలు కాదు, 1 నుండి 10 అంకెలు ఇక్కడ లెక్కబెట్టి ఒకే ఒక దైవం ఉన్నాడని చాలా స్పష్టంగా హిందూ మత గ్రంథాల్లో అనేక ఆధారాలు ఉన్నాయి. నారాయణ ఉపనిషత్ 4వ మంత్రంలో ఏకో వై నారాయణ ఆసి న బ్రహ్మ న విష్ణు న ఈశా న పృథ్వీ న ద్వావా న నక్షత్రాని న సూర్య ఏకో వై నారాయణ ఆసి. సృష్టికి పూర్వం ఆ నారాయణుడు ఒక్కడే ఉండెను, ఆ సృష్టికర్త ఒక్కడే ఉండెను. నా బ్రహ్మ లేడు, నా విష్ణువు లేడు, నా ఈశా శివుడు లేడు, నా పృథ్వీ భూమి లేదు, నా ద్వావ ఆకాశము లేదు, నా నక్షత్రాలు లేవు, నా సూర్యుడు లేడు. ఆ ఒకే ఒక దైవం ఉన్నాడని హిందూ మత గ్రంథాల్లో అనేక ఆధారాలు ఉన్నాయి. ఈ విధంగా శాస్త్రాల సరైన పరిజ్ఞానము లేని కారణంగా మా ఇంటి దేవుడు, మా కుల దేవుడు, మా పొలిమేర దేవుడు, గ్రామానికో దేవుడు, మండలానికో దేవుడు, జిల్లాకో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు, మనిషికో దేవుడు, ఇంట్లో 4 ఉంటే 4కి 4 రకాల వేరు దేవుళ్ళు. దీని పర్యవసానంగా రాష్ట్ర జనాభా కంటే కూడా దేవుళ్ళ సంఖ్య ఎక్కువ పేరు పెంచోదల్లారా. దేవుని ఏకత్వాన్ని హిందూ మతం మరియు ఇస్లాం నుండి మనం తెలుసుకున్నాము. ఆ ఒక్క సృష్టికర్త అన్నటువంటి దైవం చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఆ దైవంతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేయకూడదు. ఇస్లాంలో అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపము క్షమించరని పాపాన్ని అరబీలో షిర్క్ అని అంటారు. ఇస్లాం కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక ముస్లింని మీరు అడగండి, అన్నిటికంటే మహాపాపం ఏంటంటే అల్లాతో పాటు వేరే వారిని దేవుడు అని చెప్పడం మహాపాపం అని సమాధానం ఇస్తారు. అంతిమ దైవరణ ఖురాన్లోని సూర్య నిసా సూర నంబర్ 4 ఆయతం 48, సూర్య నిసా సూర 4 ఆయతం 116, సూర్య మాయిదా సూర నంబర్ 5 ఆయతం 72, సూర్య లుఖ్మాన్ సూర 31 ఆయతం 13, సూర్య అల్ బయ్యినా సూర నంబర్ 98 ఆయతం 7లో ఆయతం నంబర్ 6లో దైవం ఇలా తెలియజేస్తున్నాడు. సూర్య నిసా సూర 4 ఆయతం 116లో ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషాఉ వ మన్ యుష్రికు బిల్లాహి ఫఖద్ దల్ల దలాలం బఈదా. అల్లాహ్ ఒక్క షిర్క్ తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలను క్షమిస్తాడు. ఎవరైతే షిర్క్ చేస్తాడో, షిర్క్ అంటే సృష్టికర్తన అల్లాహ్తో పాటు వేరే వారిని కూడా దేవుడిగా భావిస్తారో అది మహాపాపం. అలాంటి వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు అని ఖురాన్ తెలియజేస్తుంది. ఖురాన్లో సూర్య మాయిదా సూర నంబర్ 5 ఆయతం 72లో ఇన్నహు మన్ యుష్రికు బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వ మఅవాహున్ నార్ వ మా లిజ్వాలిమీన మిన్ అన్సార్. అల్లాతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేసేవాడి నివాసం నరకం. అటువంటి దుర్మార్గుడకు సహాయం అందించేవారు ఎవరు లేరు. షిర్క్ అంటే సృష్టికర్త అయినటువంటి దైవంతో పాటు వేరే వారిని కూడా దేవుడు అని చెప్పడం మహాపాపం. ఈ మహాపాపానికి సంబంధించి హిందూ మత గ్రంథాల్లో అనేక ఆధారాలు ఉన్నాయి. భగవద్గీత 7వ అధ్యాయము 20వ శ్లోకం, భగవద్గీత 7వ అధ్యాయం 23వ శ్లోకం, 7వ అధ్యాయం 24వ శ్లోకం, భగవద్గీత 17వ అధ్యాయం 4వ శ్లోకం, భగవద్గీత 18వ అధ్యాయం 22వ శ్లోకం, భగవద్గీత గ్రంథంలోని 14వ అధ్యాయం 26వ శ్లోకం. ఈ భగవద్గీతలోని 7వ అధ్యాయం 20వ శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే కామైస్తైస్తై హృత జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవతా తం నియమాస్తాయ ప్రకృత్యానియతా స్వయం. కొందరు తమ ప్రకృతిచే ప్రేరేపించబడిన వారై విషయాదులందలి కోరికలచే వివేకమును కోల్పోయి దేవతా ఆరాధన సంబంధమైన ఆయా నియమములను అవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు. అంటే ఎవరైతే బహుదైవోపాసన చేస్తున్నారో, నిజ దైవాన్ని కాదని విగ్రహాలను ప్రతిమల్ని పూజిస్తున్నారో, షిర్క్ చేస్తున్నారో వారు అవివేకులని భగవద్గీతలో తెలియజేయడం జరిగింది. శతపథ బ్రాహ్మణము 14వ స్కందం 4వ ఖండం 2వ అధ్యాయం 22వ మంత్రాన్ని మీరు పరిశీలిస్తే సయోన్యాం దేవతాం ఉపాసతే యథా పశురేవాం సదేవనాం. ఏకేశ్వరుణ్ణి వదిలి ఇతర ఏ దేవతనైనా ఉపాసించువాడు పండితుల మధ్య పశువు లాంటి వాడు అని చెప్పడం జరిగింది. నిరాలంబోపనిషత్ 8వ మంత్రంలో దేవ మనుష్య ద్యుపాసన కామ సంకల్పో బంధ. దేవతలను మనుష్యులను ఆరాధించు సంకల్పము యొక్క కోరిక బంధము. అంటే ఎవరైనా అతడు బహుదేవారాధన చేయలేదు, కానీ అతని మనసులో ఒక ఆలోచన కలిగింది, మనుష్యులను దేవతలను ఆరాధించాలి. ఆ ఆలోచన నరకమని హైందవ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. యజుర్వేదంలోని 40వ అధ్యాయం 9వ మంత్రం మన గౌరవనీయులు పండిత్ రాజశేఖర్ శర్మ సిద్ధాంతి గారు ఋగ్వేదాన్ని మరియు యజుర్వేదాన్ని పూర్తి చేశారు. కాబట్టి ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించాల్సింది కోరుతున్నాను. యజుర్వేదంలోని 40వ అధ్యాయం 9వ మంత్రంలో అంధాతమా ప్రవిశంతియే అసంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఊ సంభూత్యాగం వ్రత. అంధాతమ చీకటిలో గాఢాంధకారంలో ప్రవిశంతియే ప్రవేశిస్తారు. అసంభూతి ఎవరైతే ప్రకృతిని ముపాసతే ఆరాధిస్తారో, ఎవరైతే సృష్టిని ప్రకృతిని ఆరాధిస్తారో వారు చీకటి నరకంలో ప్రవేశిస్తారు.
తతోభూయ ఇవతే తమోయ ఊ సంభుత్యాగం వ్రత. వారు మరింత అంధకారంలో ప్రవేశిస్తారు. ఎవరు అంటే తమ స్వహస్తాలతో తయారు చేయబడినటువంటి ప్రతిమలను ఆరాధిస్తారు అని యజుర్వేదం 40వ అధ్యాయం 9వ మంత్రంలో చూడొచ్చు. మరి పండిత్ రాజశేఖర్ శర్మ సిద్ధాంతి గారు అడిగితే చూపించాలంటే ఇవన్నీ బుక్స్ గ్రంథాలు కూడా నేను తీసుకొచ్చాను. ఇక ఆ ఒక్క సృష్టికర్త అయినటువంటి దైవం యొక్క గుణగణాలు, గుణ లక్షణాల గురించి మనం చూసినట్లయితే ఆ దైవాన్ని మనం ఎలా గుర్తించాలి? ఖురాను గ్రంథంలో సూర బఖరా సూర నెంబర్ 2 ఆయత్ నెంబర్ 255లో అల్ హయ్యు, ఆయన సజీవుడు మరియు నిత్యుడు. అల్ ఖయ్యూమ్, ఆయన అల్లా శాశ్వతుడు. లా తఖుదుహు సినతుం వలా నౌమ్, ఆ దైవానికి కునుకు రాదు, ఆ దైవం నిద్రపోడు. ఖురాన్లో సూర అల్ హదీద్ సూర నెంబర్ 57 ఆయత్ నెంబర్ 3లో హువల్ అవ్వలు వల్ ఆఖిరు వల్ జాహిరు వల్ బాతిన్. హువల్ అవ్వలు, ఆయన మొదటివాడు. వల్ ఆఖిరు, ఆయన చివరివాడు. వల్ జాహిరు, ఆయనే బాహ్యము. వల్ బాతిన్, ఆయనే గూఢము. ఖురాన్లో సూర అల్ హదీద్ సూర నెంబర్ 57 ఆయత్ నెంబర్ 1లో వహువల్ అజీజుల్ హకీం, అల్ అజీజ్ సర్వశక్తిమంతుడు, అల్ హకీం సర్వజ్ఞాని మహావివేకవంతుడు. ఖురాన్లో సూర అల్ హదీద్ సూర నెంబర్ 57 ఆయత్ నెంబర్ 2ని మనం పరిశీలించినట్లయితే వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, సమస్త వస్తువులపై అధికారం కలిగిన వాడు కేవలం ఆ అల్లాహ్ మాత్రమే. ఖురాన్లో సూర అల్ హష్ర్ సూర నెంబర్ 59 ఆయత్ నెంబర్ 23ను మనం పరిశీలించినట్లయితే అల్ ఖుద్దూస్ పరమ పరిశుద్ధుడు, అల్ ముహైమిను సంరక్షకుడు జాగరూకుడు, సుబ్హాన్ సర్వ బలహీనతలకు ఆ దైవం అతీతుడు. ఖురాన్లో సూర అల్ అనాం సూర నెంబర్ 6 ఆయత్ నెంబర్ 14ని మనం పరిశీలించినట్లయితే కుల్ అగైరల్లాహి అత్తఖిజు వలియం ఫాతిరిస్ సమావాతి వల్ అర్ది వహువ యుతఇము వలా యుతఅమ్. ఇలా ప్రకటించు, భూమి ఆకాశాల సృష్టికర్త అయినటువంటి అల్లా తినిపించేవాడే కానీ తినేవాడు దైవం కాదు. ఖురాన్లో సూర అజ్-జారియాత్ సూర నెంబర్ 51 ఆయత్ నెంబర్ 58లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ హువ రజ్జాఖు జుల్ ఖువ్వతిల్ మతీన్. అల్లాహ్ స్వయంగా ఉపాధి ప్రదాత, ఆయన అన్నం పెట్టేవాడే కానీ అన్నం తినేవాడు కాదు. అంతిమ దైవ గ్రంథం ఖురానులోని సూరే షూరా 42వ అధ్యాయం 11వ ఆయత్లో లైస కమిస్లిహి షైఉన్, ఆ అల్లాను పోలినది ఏదీ లేదు. ఖురాన్లో సూర అన్-నహల్ సూర నెంబర్ 16 ఆయత్ నెంబర్ 74లో ఫలా తజ్రిబు లిల్లాహిల్ అమ్సాల్, ఆ దైవానికి మీరు పోలికలు కల్పించకండి, ఆ దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని చిత్రపటాలు, ఫోటోలు, ప్రతిమలు మీరు కల్పించకండి. ఖురాన్లో సూర అల్ అనాం సూర నెంబర్ 6 ఆయత్ నెంబర్ 101లో అన్నా యకూను లహు వలదుం వలం తకుల్ లహు సాహిబా, ఆ దైవానికి ఒక జీవిత సహచరి భార్య అంటూ లేనప్పుడు సంతానం ఎలా ఉంటుంది? ఖురాన్లో సూర అల్ ఇఖ్లాస్ సూర నెంబర్ 112 ఆయత్ నెంబర్ 3లో లం యలిద్ వలం యూలద్, అల్లాహకు సంతానము లేదు, ఆ అల్లాహ్ కూడా ఎవరికి జన్మించలేదు. అంతిమ దేవుని ఖురాన్లోని సూర ఫుర్ఖాన్ సూర నెంబర్ 25 ఆయత్ నెంబర్ 58లో వతవక్కల్ అలల్ హయ్యిల్ లదీ లా యమూతు వసబ్బిహ్ బిహమ్దిహి, ఓ ప్రవక్త సజీవుడు ఎన్నడూ మరణించి అనేవాడు అయినటువంటి అల్లాహ్పై భరోసా కలిగి ఉండు, అల్లాహ్పై విశ్వాసం కలిగి ఉండు, ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. ఖురాన్లో సూరే అర్-రహ్మాన్ సూర నెంబర్ 55 ఆయత్ నెంబర్ 26లో కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక దుల్ జలాలి వల్ ఇక్రామ్, ఈ పుడమిపై ఉన్న సమస్తము నశించిపోయేదే, మహోన్నతుడు మహోపకారి అని నీ ప్రభువు తప్ప. ఖురాన్ గ్రంథంలోని సూర అల్ అనాం సూర నెంబర్ 6 ఆయత్ నెంబర్ 103ని మనం పరిశీలించినట్లయితే లా తుద్రికుహుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువ లతీఫుల్ ఖబీర్, చూపులు ఆయనను అందుకోలేవు, ఆయన చూపుల్ని అందుకుంటాడు, ఆయన సూక్ష్మ ద్రష్ట సర్వజ్ఞాని. ఏ మానవుడు కూడా ఆ అల్లాని తన ఇంద్రియాలతో తన కన్నులతో చూడలేడని ఖురాను గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా ఖురాను గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు అల్లా ఆది అంతములు లేనివాడని, మానవ బలహీనతలు లేనివాడని, అన్న పానీయాలను సేవించని వాడని, పుట్టుక మరణాలు లేనివాడని అనేక ఆధారాలు ఆ దైవాన్ని గుర్తించడానికి మనకు అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్లో చెప్పబడ్డాయి. ఇదే విషయాలు హిందూ మత గ్రంథాల్ని కాస్త మనం పరిశీలించినప్పుడు అష్టోత్తర శతనామవళి ప్రణవ స్తోత్రం ఈ విధంగా అంటుంది, ఓం జన్మప్రద జన్మరహిత, ఆయన జన్మను ఇచ్చేవాడే కానీ జన్మించువాడు కాదు. ఓం శుద్ధ బ్రహ్మ పరాత్పర, ఆయన అత్యంత పరిశుద్ధుడు. ఓం ప్రళయానంతర సుస్థితాః, ఆయన ప్రళయం తర్వాత కూడా మిగిలి ఉండేవాడు ఆ దైవమని హైందవ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి.
ముద్గల ఉపనిషత్ 7వ మంత్రంలో తద్ బ్రహ్మ తాపత్రయతీతం, ఆ బ్రహ్మ బాధలకు అతీతుడు. బాధలు కష్ట సుఖాలు అనేవి మనిషికి సంబంధించింది, దైవానికి సంబంధించింది కాదు అని చెప్పడం జరిగింది. కఠోపనిషత్ 2వ అధ్యాయం 5వ సూక్తం 8వ మంత్రాన్ని మీరు పరిశీలించినట్లయితే యయేష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమానః తదేవ శుక్రం తద్బ్రహ్మ. సమస్త ప్రాణులు నిద్రావస్థలో ఉండు సమయమున ఏ పూర్ణ పురుషుడు మేల్కొని ఉండి సమస్త ప్రాణులకు ఆహార పదార్థములు నియమించుచున్నాడో అతడే బ్రహ్మ. శ్వేతాశ్వతోపనిషత్ 4వ అధ్యాయం 19వ మంత్రం, యజుర్వేద 32వ అధ్యాయం 3వ మంత్రాన్ని మీరు పరిశీలించినట్లయితే న తస్య ప్రతిమాస్తి యస్య నామ మహద్యసః. ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ప్రతిరూపాలు ఈ సృష్టిలో ఏవీ లేవు. ప్రకృతిలోని జడ వస్తువుల యందు ఆ దైవాన్ని మీరు ఉపాసించకూడదు అని చెప్పడం జరిగింది. భగవద్గీత గ్రంథం 12వ అధ్యాయం 3వ శ్లోకాన్ని మీరు పరిశీలిస్తే ఏ త్వక్షరమ నిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చకూటస్థమాచలం ధ్రువం. ఇట్టిదని నిర్దేశింప సఖ్యము కానివాడే ఆ దైవం. దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్పడానికి ఎలాంటి అవకాశం లేదు. హిందూ మత గ్రంథాల్లో కేనోపనిషత్ 1వ అధ్యాయం 6-7 మంత్రాలు మనం పరిశీలించినట్లయితే యన్ మనసా నామనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదితముపాసతే యచక్షుషా నాపశ్యతి ఏన చక్షుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదితముపాసతే. కేనోపనిషత్ 1వ అధ్యాయం 6వ మంత్రాన్ని మీరు పరిశీలించినట్లయితే మనస్సుచే గ్రహింప శక్యము కానిది మనస్సును గ్రహించేది అది మాత్రమే బ్రహ్మము. తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదితముపాసతే. ఈ జనులు ఇక్కడ పూజించేది బ్రహ్మ కాదని తెలుసుకో. కేనోపనిషత్ 1వ అధ్యాయం 7వ మంత్రంలో దృష్టి చూడజాలనిది, దృష్టిని చూసేది అది మాత్రమే బ్రహ్మము. అంటే ఏ మానవుడు ఆ దైవాన్ని చూడలేడు, ఆ దైవం సమస్తాన్ని చూస్తున్నాడు. తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదితముపాసతే. ఈ జనులు ఇక్కడ పూజించేది ఇది బ్రహ్మ కాదని తెలుసుకో. శ్వేతాశ్వతరోపనిషత్ 6వ అధ్యాయం 9వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే నతస్య కచ్చిత్పతిరస్తి లోకేన చేసితనైవ చతస్య లింగం సాకారానాంకరణాధిపాధిపో నచస్య కచ్చిజ్ఞనిత నచాధిపః. ఎవ్వరికి కూడా ఆ దైవంపై ఆధిక్యత లేదు, ఆ దైవానికి గురువు లేడు, ఆ దైవానికి ప్రభువు లేడు, ఆ దైవానికి సంరక్షకుడు లేడు. ఆ దైవాన్ని పోలిన ప్రతిమా ప్రతిరూపాలు ఈ విశ్వంలో ఏవీ లేవని చాలా స్పష్టంగా మనకు హైందవ మత గ్రంథాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ విధంగా ఆ సృష్టికర్త దైవం హిందూ మత గ్రంథాల ప్రకారంగా పుట్టడు, మరణించడు, కనిపించడు అనే ఆధారాలు అనేకం మనకు కనబడుతున్నాయి. భగవద్గీత గ్రంథంలో దేవుడు పుట్టడు అనడానికి సంస్కృతంలో అజం నజాయతే అనే పదాలు వాడబడ్డాయి. భగవద్గీత గ్రంథంలో ఆ దేవుడు కంటికి కనిపించడు అని చెప్పడానికి అవ్యక్తం, అవ్యక్త, అతీంద్రియ అనే పదాలు వాడబడ్డాయి. భగవద్గీతలోని ఆ సృష్టికర్త దైవం మరణించడు అని చెప్పడానికి అవినాశి, అక్షరం, అమృతస్య అనే పదాలు సంస్కృతంలో వాడబడ్డాయి. ఈ విధంగా దేవుని ఏకత్వము, ఆయన గుణగణాల గురించి మనం హిందూ మతం మరియు ఇస్లాం గ్రంథాల వెలుగులో మనం తెలుసుకున్నాం. రిసాలత్ అంటే ప్రవక్తల అవగాహన. సృష్టికర్త అంటే దైవం మానవాళికి మార్గం చూపడానికి ప్రతి జాతిలో, ప్రతి దేశంలో, ప్రతి మానవ సమాజంలో తన ప్రవక్తల్ని పంపించాడు. ఈ ప్రవక్తలను అరబీలో నబీ లేదా రసూల్ అని చెప్పారు. హిందూ మత గ్రంథాలలో ఋషి అని వాడబడింది. ఋషి అంటే శ్రవణము కలిగినటువంటి వాడు. సహీ హదీస్ మిష్కాతుల్ మసాబి 3వ సంపుటం హదీస్ నంబర్ 5737లో 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. అందులో మొట్టమొదటి ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాం, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సూరే అల్ హజాబ్ సూర 33 ఆయత్ నంబర్ 40. ఖురాన్లోని సూరే అర్రాద్ సూర 13 ఆయత్ నంబర్ 7లో వలికుల్లి ఖౌమిన్ హాద్, ప్రతి జాతిలో ఒక ప్రవక్త ఉన్నాడు, ప్రతి జాతిలో ఒక మార్గదర్శకుడు ఉన్నాడు. అంతిమ దేవుని ఖురాన్లోని సూరే అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 107లో వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము మిమ్మల్ని సమస్త మానవాళికి కారుణ్యంగా చేసి పంపాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి దైవ ప్రవక్త. హిందూ మతంలో ప్రవక్తల అవగాహన లేదు, అవతార్ అని అంటారు. అవతారం అనే పదం సంస్కృతంలోని ఔ మరియు త్ర అనే 2 సంస్కృత ధాతుల నుండి ఏర్పడింది. ఔ అంటే క్రిందికి, త్ర అంటే రావడం. ఈ 2 పదాలు సంయుక్తంగా ప్రపంచంలోకి రావడం అనే అర్థాన్ని ఇస్తాయి. అవతార్ అంటే తనకు వ్యక్తమైన సందేశాన్ని మానవాళికి అందజేసే మహాపురుషుడి జననము. ఆ మహాపురుషుడినే హైందవ సంప్రదాయంలో అవతార మహాపురుషుడు అంటారు. అవతారం అంటే దేవుడు కాదు, దేవుని భాగం కాదు, దేవునిలో అంశ కాదు, దేవుని కుమారుడు అంతకంటే కాదు. హిందూ మతంలో 10 అవతారాలను విశ్వసిస్తారు. అందులో చివరి అవతారం కల్కి అవతారం చెప్తారు.
కలికి చతేదశ అంటే చివరి అవతారం కలికి. ఈ కలికి ఎవరు అంటే పురాణాలు హిందూ మత గ్రంథాలను పరిశీలించి పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ్, సంస్కృతంలో ఎంఏ చేసిన పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ్ అన్ని హిందూ మత గ్రంథాలని అధ్యయనం చేసి ఒక పుస్తకం కూడా రాశారు. మరి ఈ పుస్తకం పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ్ చెప్పిన విషయం ఏంటంటే వేదాలలో, హిందూ మత గ్రంథాల్లో, పురాణాల్లో, కలికి పురాణంలో చెప్పబడినటువంటి కలికి అవతార్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్ప మరెవరు కాదు అని ఆయన అనేక ఆధారాలు నిరూపించడం జరిగింది. కలికి అవతార్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప మరెవరు కాదు అని చెప్పడానికి కలికి పురాణం అంశం 3 అధ్యాయం 21 శ్లోకం 18ని మీరు పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయం అక్కడ మనకు కనబడుతుంది. అదేమిటంటే సంకల్ప సిద్ధం శ్లోకేహ షట్ సహస్ర శతాధికం సర్వశాస్త్రార్థ తత్వానాం సారం శృతి మనోహరం. 6000 పైచిలుకు శ్లోకములతో, సర్వ ప్రవక్తల ప్రస్తావనతో, సమస్త గ్రంథముల సారముతో శృతి మనోహర రూపం దాల్చిన ఈ గ్రంథం అవతరిస్తుంది. అంటే కల్కి ఎవరు అయి ఉండాలి అంటే ఆ కల్కిపై ఒక గ్రంథం అవతరించాలి. అందులో 6000 పైచిలుకు శ్లోకాలు, ఖురాన్లో 6236 ఆయతులు. ఇక్కడ ఆయత్ అంటున్నారు, అక్కడ శ్లోకాలు అంటున్నారు. ఈ శబ్దం వేరు, అర్థం ఒకటే, భాష వేరు, భావం ఒకటే. అదేవిధంగా ఆ గ్రంథములో సర్వ ప్రవక్తల ప్రస్తావన ఉండాలి. ఖురాన్లో 25 ప్రవక్తల ప్రస్తావన పేరుతో ఉంది, పేరు లేకుండా అనేక ప్రవక్తల ప్రస్తావన ఖురాన్లో ఉంది. ఖురాన్ అంటుంది, ఈ ఖురాన్ పూర్వపు గ్రంథాల ధృవీకరణ, సమస్త గ్రంథాల సారం అంటే తౌరాత్, ఇంజీల్, జబూర్ గ్రంథాల సారాంశమే ఈ ఖురాను గ్రంథం. అదేవిధంగా శృతి మనోహర రూపం దాల్చిన గ్రంథం. రామాయణాన్ని వాల్మీకి రచించినట్టు ఖురాన్ని ముహమ్మద్ ప్రవక్త వారు రచించలేదు. ఖురాన్ అల్లా అవతరింపజేశాడు, ఇది వహీ ద్వారా అవతరించింది. శృతి మనోహర రూపం అంటే అది ఏ మానవుడు రచించకూడదు, శృతి ద్వారా అది అవతరణ జరగాలి. ఈ 4 విషయాలు పోల్చి చూసినట్లయితే ఈ పూర్తి ప్రపంచంలో కేవలం ఒక్క ఖురాన్ తప్ప మరే గ్రంథం కూడా సరితూగదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరు హిందూ మత గ్రంథాల్లో మనకు కనబడుతుంది. ఇది శ్రీ మహాభవిష్య పురాణం అండి. మహాభవిష్య పురాణం ప్రతిసరి పర్వం 3 కాండం 3 అధ్యాయం 3 శ్లోకం 5 నుండి 8లో మీరు చూసినట్లయితే ఇది ఎవరో ముస్లింలు రాసినటువంటి గ్రంథం కాదు. ఇది మహాభవిష్య పురాణము ప్రతిసరి పర్వం 3 కాండం 3 అధ్యాయం 3 శ్లోకం 5 నుండి 8లో ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పేరు ముహమ్మద్ అనేటటువంటి పేరు మీరు చూడవచ్చు అన్నమాట. ఈ శ్లోకాలు ఇలా ఉన్నాయి. ఎతస్మిన్నంతరేంలే చ ఆచార్యేణ సమన్వితాః ముహమ్మదం ఇతి ఖ్యాత శిష్యశాఖ సమన్విత రూపచ్చైవ మహాదేవం మరుస్థల నివాసినం. ఒక మ్లేచ్చుడు, నిరక్షరాసుడైన ఒక బోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. ఆయన పేరు ముహమ్మద్. ఆయన ఎడారి ప్రాంతానికి చెందినవాడై ఉంటాడని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పేరు హిందూ మత గ్రంథాలను మీరు చూడవచ్చు. డాక్టర్ వేద్ వ్యాస్ ఐఏఎస్ పిహెచ్డి ఈయన రచించినటువంటి కలియుగాంతం కాలజ్ఞానం అనేటువంటి ఈ పుస్తకంలో ఇక్కడ మీరు చూడవచ్చు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే హిందూ మత గ్రంథాలలో భవిష్య పురాణంలో ఆ తరువాత వచ్చినటువంటి ప్రవక్త మొహమ్మదీయులు విశ్వసించే మొహమ్మద్ ప్రవక్త తప్ప మరెవరూ కాదు అని ఒక ఖచ్చితంగా నిర్ధారితంగా హిందూ మత పండితున్నటువంటి వేద్ వ్యాస్ తన గ్రంథం కలియుగాంతం కాలజ్ఞానం అటువంటి గ్రంథం కూడా రాశారు. భవిష్య పురాణంలో చెప్పబడిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్ప మరెవరు కాదని చాలా ఆధారాలు ఆయన నిరూపించారు. హిందూ మత గ్రంథాల్లో వేదాలలో కూడా అనేక సందర్భాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పేరు ఉంది. వేదాలలో నరాశంస అనేటటువంటి పేరుతో, నరాశంస అంటే నర్ మరియు అశంస అనే 2 పదాలతో ఏర్పడింది. నర్ అంటే మానవుడు, అశంస అంటే ప్రశంసింపబడేవాడు. నరాశంస అంటే మానవులలో ప్రశంసింపబడేవాడు. మొహమ్మద్ అనే అరబీ పదానికి మీరు తెలుగులో చెప్పాలంటే మానవులలో ప్రశంసింపబడేవాడు. సంస్కృతంలో చెప్పాలి అంటే నరాశంస, హిందీలో చెప్పాలంటే తారీఫ్ కియే జానే వాలే ఇన్సాన్. ఈ విధంగా నరాశంస వస్తాడని 31 సందర్భాలలో హిందూ మత గ్రంథాల్లో పేరుతో పాటు కూడా చాలా సందర్భాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన మనకు హిందూ మత గ్రంథాల్లో చెప్పడం జరిగింది. హిందూ మత గ్రంథాల్లోనే ఋగ్వేదం 1వ మండలం 13వ సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 18వ సూక్తం 9వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 106 సూక్తం 4వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 142 సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదం 5వ మండలం 5వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 7వ మండలం 2వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలము 182 సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 64 సూక్తము 3వ మంత్రాల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన మీరు చూడవచ్చు. అదేవిధంగా
హైందవ మత గ్రంథాల్లోని యజుర్వేదం 20వ అధ్యాయం 37వ మంత్రం, యజుర్వేదం 20వ అధ్యాయం 57వ మంత్రం, యజుర్వేదం 21వ అధ్యాయం 31వ మంత్రం, యజుర్వేదం 21వ అధ్యాయం 55వ మంత్రం, యజుర్వేదం 28వ అధ్యాయము 2వ మంత్రం, యజుర్వేదం 28వ అధ్యాయం 19వ మంత్రం, యజుర్వేదం 28వ అధ్యాయము 42 మంత్రాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. కాబట్టి నేటి నా తోటి సహవక్త అయినటువంటి పండిత్ రాజశేఖర శర్మ సిద్ధాంతి గారిని ఒక్కసారి వేదాలలో చెప్పబడినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అధ్యయనం చేయాలని గౌరవనీయులు పండిత్ రాజశేఖర శర్మ సిద్ధాంతి గారిని నేను కోరుతున్నాను. ఎందుకంటే వేదాల్లో పురాణాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తారు, ఆయన్ని విశ్వసిస్తేనే ముక్తి అని అనేక ఆధారాలు ఉన్నాయి. నా ప్రసంగంలోని చివరి భాగం ఆఖిరత్, మరణానంతర జీవితం. పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు అన్న విషయాన్ని ఇక్కడ ఈ సభలో ఉన్నటువంటి హిందువులు కూడా విశ్వసిస్తారు, ముస్లింలు కూడా విశ్వసిస్తారు మరణం ఉంది అని. కానీ చనిపోయిన తర్వాత మరణానంతర జీవితం ఉంది అనే విషయంలో చాలామంది హైందవ సోదరులు సరైన విశ్వాసాన్ని కలిగి లేరు. ముస్లింలు మాత్రం మరణించిన తర్వాత ఆఖిరత్ తీర్పు దినం ఉంది అని ఖచ్చితంగా మన ముస్లిం సోదరులు ఈ విషయాన్ని విశ్వసిస్తున్నారు. అంతిమ దైవ గ్రంథంలోని ఖురాన్ సూర్య ఆల్ ఇమ్రాన్ సూర నెంబర్ 3 ఆయత 185లో దైవం ఇలా తెలియజేస్తున్నాడు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామతి ఫమన్ జుహ్జిహా అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్. చివరకు ప్రతి మనిషి మరణిస్తాడు, మీరంతా మీ పూర్తి ప్రతిఫలం ప్రళయం రోజు పొందుతారు. అక్కడ నరకాగ్ని నుండి రక్షించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడేవాడు మాత్రమే యథార్థానికి సఫలీకృతుడు. ఇక ఈ ప్రపంచం అది కేవలం మాయా, మోసపుచ్చది తప్ప మరేమి కాదని దైవం తెలియస్తున్నాడు. అంతిమ దేవుని ఖురాన్లోని సూర అల్ అనాం సూర నెంబర్ 6 ఆయత నెంబర్ 12లో లయజ్మఅన్నకుం ఇలా యౌమిల్ ఖియామతి లా రైబ ఫీ, తీర్పు దినం నిస్సందేహంగా ఉంది, మరణానంతరం మరొక జీవితం ఉందని చాలా స్పష్టంగా ఖురాన్ మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోని సూర బఖరా సూర నెంబర్ 2 ఆయత నెంబర్ 24ని మనం పరిశీలించినట్లయితే ఫత్తకున్నారల్లతి వఖూదు హన్నాసు వల్ హిజారా ఉఇద్దత లిల్ కాఫిరీన్, భయపడండి మానవులు రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్నికి, అది సత్య తిరస్కారుల కొరకు సిద్ధం చేయబడి ఉంది అని భయంకరమైనటువంటి నరకం ఉందని దైవం తెలియజేస్తున్నాడు. అంతిమ దేవుని ఖురాన్లోని సూర అల్ బయ్యినా సూర 98 ఆయత నెంబర్ 7లో దైవం ఇలా తెలియజేస్తున్నాడు, ఇన్నల్లదీన ఆమను వ అమిలు స్వాలిహాతి ఉలాయిక హుమ్ ఖైరుల్ బరియా జజాహుమ్ ఇంద రబ్బిహిమ్ జన్నాతు అద్నిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా అబదా. విశ్వసించి దైవాన్ని నమ్మి విశ్వసించి మంచి పనులు చేసిన వారు సృష్టిలో అందరికంటే శ్రేష్ఠులు. వారికి వారి ప్రభు వద్ద లభించేటటువంటి ప్రతిఫలం శాశ్వత స్వర్గవనాలైనటువంటి ఉద్యానవనాలు. ఆ స్వర్గం శాశ్వతంగా ఉంటుంది, అక్కడ వారు సుఖ సంతోషాలతో ఉంటారు. ఎవరు అంటే నిజ దైవాన్ని విశ్వసించిన వారు అని ఖురాన్ చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఇదే విషయాన్ని భగవద్గీత 2వ అధ్యాయం 27 శ్లోకాన్ని మీరు పరిశీలిస్తే జాతస్య హిద్రువో మృత్యుర్ధువం, పుట్టిన ప్రతి మనిషి మరణం యొక్క రుచి చవి చూడవలసిందే, మరణిస్తాడని భగవద్గీత అంటుంది. ఋగ్వేదం 7వ మండలం 104 సూక్తం 3వ మంత్రంలో దుష్కార్యాలకు పాల్పడే వారిని లోతైన గోతిలోని అంధాకారంలో పడవేయండి, వాటిలో నుండి ఏ ఒక్కడు ఏనాటికి బయటకు రాలేని విధంగా అని నరకం గురించి చెప్పడం జరిగింది. హిందూ మతంలో శ్రీమద్ భాగవతం మరియు గరుడ పురాణంలో ఏ తప్పుకు ఏ శిక్ష విధించాలో కూడా చెప్పడం జరిగింది. అవీచి, తప్పుడు సర్మి, రైరవ, అయహ్పానం, వైతరిణి అనే శిక్షలు ఉన్నాయి. మనిషి చేసిన తప్పును ఏ తప్పుకు ఎలాంటి శిక్ష విధించాలో కూడా హైందవ మత గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కఠోపనిషత్ 1వ అధ్యాయం 1వ వల్లి 12వ మంత్రాన్ని మీరు చూసినట్లయితే స్వర్గలోకే న భయం కించ నాస్తి నతత్రత్వం నజరయా బిభేతి ఉభేతీర్త్వాసనాయా పిపాసే శోకాదిగో మోదతే స్వర్గలోకే. స్వర్గంలో జనన మరణాలు లేవు, ఆకలి దప్పికలు లేవు, అక్కడ వృద్ధాప్యము లేదు, మనిషి కోరినదల్లా అనుభవిస్తూ సుఖశాంతులతో ఉంటాడు, అదే స్వర్గం. ఈ విధంగా స్వర్గ నరకాల గురించి కూడా హైందవ మత గ్రంథాలు చెప్పబడ్డాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ప్రతి వ్యక్తికి 3 స్నేహితులు ఉంటారు. అతని ప్రాణం పోగానే మొదటి స్నేహితుడు దూరం అయిపోతాడు, శ్మశానం వరకు 2వ స్నేహితుడు వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు, 3వ స్నేహితుడు తాను చనిపోయినా తనతో పాటే వస్తాడు. ప్రాణం పోగానే వదిలేసే మొదటి స్నేహితుడు ఎవరంటే తన ఆస్తి పాస్తులు, డబ్బులు, సంపద. ప్రాణం పోగానే అతనికి ఆ యొక్క ఆస్తితో ఎలాంటి సంబంధం ఉండదు. శ్మశానం వరకు వచ్చి వెళ్ళిపోయే 2వ స్నేహితుడు ఎవరంటే తన భార్య, పిల్లలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అనమాట. శ్మశానం వరకు వచ్చేసి తిరిగి వెళ్ళిపోతారు. 3వ స్నేహితుడు తనతో పాటు ఉండే 3వ స్నేహితుడు ఎవరంటే
తాను బ్రతికుండగా చేసుకున్నటువంటి కర్మలు పాపపుణ్యాలు నేటి నా సహభక్త అయినటువంటి పండిత్ రాజశేఖర శర్మ సిద్ధాంతి గారితో నేను కోరుతున్నాను. తన మూడో స్నేహితుడు, తనతో పాటు ఎల్లప్పుడూ వచ్చేటటువంటి మూడో స్నేహితుడు తన కర్మల గురించి ఒక్కసారి ఆలోచించాలి. అన్నిటికంటే గొప్ప పుణ్యం సృష్టికర్త దైవాన్ని మాత్రమే ఆరాధించాలి. అన్నిటికంటే గొప్ప పాపము సృష్టికర్తన దైవంతో పాటు వేరే వాళ్ళని భాగస్వాములుగా చేయడం. సరిగ్గా ఇదే విషయాన్ని పోలిన సంస్కృత పదం చెప్పబడింది. ద్రవ్యాన్ని భూమౌ పశుపచ్చ గోష్ఠి. ఏ ధన సంపద అయితే నువ్వు కూడబెట్టుకున్నావో నీవు పోగానే నిన్ను వదిలేస్తుంది. భార్య గృహద్వారి, భార్య గృహంలోనే ఇంటిలోనే ఉండిపోతుంది. జనహ శ్మశానే, జనులు శ్మశానం వరకు వచ్చి వెళ్ళిపోతారు. దేవాక్షితాయాం పరలోక మార్గే, దేహాన్ని విడిచిన జీవుడు పరలోక మార్గం వైపు కర్మానుగో గచ్చతి జీవ ఏకః. తన చేసినటువంటి కర్మలను పాప పుణ్యాలను తీసుకొని ఒంటరిగా ఆ వ్యక్తి అలా వెళ్ళిపోవాల్సి వస్తుందని చాలా స్పష్టంగా మరి ఇక్కడ హిందూ మత గ్రంథాల్లో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. నేటి నా యొక్క అంశమైనటువంటి వాస్తవ దైవ భావన, హిందుత్వం మరియు ఇస్లాం వీరిలో ఈ అంశంలో ముఖ్యంగా సృష్టికర్తన దైవం ఒక్కడే అని, ఆయన పుట్టుక మరణము ఆది అంతములు లేనివాడని ప్రవక్తల అవగాహనలో ముహమ్మద్ ప్రవక్త వారు హిందూ మత గ్రంథాల ప్రకారంగా ముహమ్మద్ ప్రవక్త వారిని విశ్వసించాలని, సృష్టికర్తన దైవానికి ఇతరులను సాటిగా నిలబెట్టకూడదని, స్వర్గ నరకాలు ఉన్నాయని, ఆ దైవం ముందు మనిషి లెక్క చెప్పుకోవాలని అనేక ఆధారాలతో దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను తెలియజేశాను. ఈ ప్రతి విషయాన్ని కూడా మరి నేటి నా సహభక్త అయినటువంటి పండిత్ రాజశేఖర శర్మ సిద్ధాంతి గారు మరి ఈ విషయాలకు స్పందించాలని నేను కోరుతూ, చివరిగా ఖురాన్లోని నా ప్రారంభంలో పట్టించినటువంటి సూర్య ఆల్ ఇమ్రాన్ సూర్య నంబర్ 3 ఆయత్ నంబర్ 83ను పట్టించి ఇన్షాల్లా నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. అదేమిటంటే అఫగైర దీనిల్లాహి యబ్గూన వలహు అస్లమ మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కరహం వ ఇలైహి యుర్జౌన్. ఏమిటి, ఈ ప్రజలు అల్లాహకు విధేయత చూపే విధానాన్ని వదిలిపెట్టి మరొక విధానాన్ని దేనైనా కోరుతున్నారా? వాస్తవానికి భూమి ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా అల్లాహకు విధేయత చూపుతూ అల్లాహకు కట్టుబడి ముస్లింలై ఉన్నాయి. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు హిందుత్వము మరియు ఇస్లాంలో వాస్తవ దైవ భావన అనే అంశంపై సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు, జనరల్ సెక్రటరీ యుఐఆర్సి గారి యొక్క అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని విన్నారు. మాషాల్లా. మరి సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు ఎంతో సరళమైనటువంటి భాషలో చాలా చక్కని ఒరవడితో వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, గీత నుండి, అదేవిధంగా అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి తులనాత్మకమైనటువంటి సమాంతరమైనటువంటి అనేక విషయాలని, అనేక సత్యాలని ఈరోజు మన ముందు ఉంచారు. మరి సృష్టికర్త దైవం వారిని ఇదే విధంగా ఇంతకంటే పెద్ద బహిరంగ సభల్లో ప్రజల ముందు సత్యాన్ని ప్రచారం చేసే భాగ్యాన్ని వారికి ప్రసాదించాలి. ఆమీన్. అదేవిధంగా విన్నటువంటి మనమందరికీ కూడా ఆ సత్యంపై అనుసరించే భాగ్యాన్ని ఆ సృష్టికర్త అయిన దైవం ప్రసాదించాలి. ఆమీన్. సోదరులారా, ఇప్పుడు మన గౌరవనీయులు బ్రహ్మశ్రీ శ్రీ రాజశేఖర శర్మ సిద్ధాంతి గారిని నేను మైక్పై ఆహ్వానించే ముందు వారి యొక్క పరిచయాన్ని మీ ముందు చేయదలిచాను.